ఇచ్చి మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి ఇప్పుడు మోసం చేస్తూనే ఉన్నది. కానీ మోడీ గారు హామీలు ఇవ్వకుండా కూడా అన్ని నెరవేరుస్తున్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ మీకు ఓటేసారు. నేను మొన్న అడిగినా మళ్ళీ అడుగుతున్నా. బీఆర్ఎస్ పార్టీకి 2,500 రూపాయలు మీ మహిళల అకౌంట్ లో వేస్తున్నారు. 6 గ్యారెంటీలో అది ఉందా లేదా? మరి మీకు ఎవరికన్నా 2,500 రూపాయలు మీ అకౌంట్ లో పడ్డాయాక 4,000 రూపాయలకి అమ్మ ఉంది. బీడీ కార్మికులు కానీ విత్ పెన్షన్ కానీ అన్ని రకాల ఆసరా పెన్షన్స్ అన్ని కలిపి 4,000 రూపాయలు మీ అకౌంట్ లో వేస్తున్నారు. ఇక్కడున్న ఎవరికైనా పడ్డాయా? అది పోయింది. ఇలా 5 లక్షల రూపాయలు విద్యార్థులకు భరోసా కార్డు ఇస్తున్నారు. అది పోయింది. 5 లక్షల రూపాయలు ఇల్లు జాగా లేని వాళ్ళకి ఇస్తున్నారు. అది పోయింది. ఇవాళ రైతులకు సంబంధించి 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. అది ఇవ్వలేదు. అది ఆగస్టు 15 చేస్తారట. మరి ఇదే ముహూర్తము. పాపం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దేవుళ్ల మీద ఒట్టు పెడుతున్నారు. బండి సంజయ్ ఏమో దేవుళ్ల గురించి మాట్లాడితే ఇక్కడ కొంతమంది నోటి దురద ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊకే బండి సంజయ్ దేవుడు అంటాడు, ధర్మం అంటారని చెప్పి నన్ను తిడతారు. మరి ముఖ్యమంత్రి గారే ఆలంపూర్ పోతే అమ్మవారి మీద ఒట్టు అంటున్నాడు, యాదగిరి పోతే లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు అంటున్నాడు, భద్రాచలం పోతే రాముల అమ్మవారి మీద ఒట్టు అంటున్నారు, వరంగల్ పోతే భద్రకాళి అమ్మవారి మీద ఒట్టు అంటున్నాడు. వాళ్ళు ఒట్టేస్తే వాళ్ళు దేవుని గురించి మాట్లాడితే తప్పు లేదట. బండి సంజయ్ అక్షింతల గురించి, రాముని గురించి, అయోధ్య రామాలయం గురించి మాట్లాడితే మాత్రం ఇక్కడకు భయపడుతున్నారు. వాళ్ళు మాట్లాడితే కరెక్ట్, నేను మాట్లాడితే తప్పు. ఇలా రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15వ తారీఖు చేస్తారట. నేనన్నా మీరు ఎన్నికలకు గెలిచాక 100 రోజుల్లో పట్ల చేస్తా అన్నారు. ఇప్పుడు ఎందుకు ఎవరు అడ్డం వచ్చిర్రు? ఎవరు చేద్దంటున్నారు? ఎన్నికలు 3వ తారీఖు 4వ తారీఖు రిజల్ట్స్ వస్తాయి. 10వ తారీఖు చేయొచ్చు కదా. ఇంకా 3-4 నెలలు మీ టైం ఎందుకంటే ఇక చెయ్యము. మొన్న 6 గ్యారెంటీ అని చెప్పి ఓట్లు వేయించుకున్నాము. ప్రజలు నమ్మి ఓట్లు వేసిర్రు. మళ్ళా ఈసారి ఆగస్టు 15 పేరు చెప్పుకొని మళ్ళా పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేయించుకుంటాము. మళ్ళా స్థానిక సర్పంచ్ అన్ని ఎన్నికలు పెడుతున్నాము. దానిలో కూడా ఓట్లు వేయించుకుంటాము. ఇంకా తర్వాత ప్రజలు ఉంటారు, మా జాగాలో మేముంటాం. మమ్మల్ని ఎవ్వరు అడగరు. ఈ మధ్యలో ఎన్నికలు ఏమి లేవుగా అని చెప్పి మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీలు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. 2 లక్షల రూపాయలు 100 రోజులు ఇస్తున్నారు. అది ఏదే 15,000 రూపాయలు రైతులకు, కౌలు రైతులకు ఇస్తున్నారు. రైతు భరోసా పని మీద అవి ఇయ్యలే. 12,000 రూపాయలు రైతు కౌలుకి ఇస్తున్నారు. అవి ఇయ్యలే. 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. ఈ 500 రూపాయలు బోనస్ ఇస్తే ఒక్క ఎకరానికి ఒక కింటాలకు 14,000 రూపాయలు వస్తాయి. 14,000 రూపాయలు వస్తాయి. అంటే 500 రూపాయలు బోనస్ ఇస్తాను అడిగిన ఎవరన్నా? వాళ్ళే ఇస్తున్నారు. అవునా కదా? ఒక ఎకరానికి ఎన్ని క్వింటాలు వస్తాయి? 28 క్వింటాలు వస్తాయి. 28 క్వింటాలు వస్తే 500 రూపాయల చొప్పున ఒక్క రైతు